చేస్తాను, మీకేమన్నా వచ్చినా నేను ఉన్నాను రాయండి అని చెప్తున్నాను ధైర్యంగా. ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు ఇచ్చే సబ్సిడీలు వాస్తవ పరిస్థితి అయితే నష్టమే రైతుకి. వాతావరణం మనకు అనుకూలించలేదు. అధిక వర్షాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, సముద్ర పొడ్డున ఉన్నాం మనం. వాయుగుండం అల్పపీడనం వస్తే మనకే వర్షాలు, గాలి. దీనివల్ల రైతులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుల యొక్క కష్టాలు తీర్చాలి అంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి. చంద్రబాబు గారికి ఆలోచన ఉంది ఏం చేసి ఆదుకుందామని. అప్పటికి నేను వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడు పొగాకు 2000 ఇచ్చాం, మిర్చి క్వింటాలు 1500 ఇచ్చాం. ఎప్పుడు జరగల చరిత్రలో. నిన్న మళ్ళా పొగాకు ఎప్పుడు కొన్న రాష్ట్ర ప్రభుత్వం, నిన్న కొన్నాం మార్కెట్ ద్వారా. అదంగా ధర స్థిరీకరణ నిధి పెట్టాం. 5 పాయింట్లు ఎన్నుకున్నారు మన నాయకుడు. రైతులు ఏ విధంగా లాభసాటి తేవాలి, స్వామినాథన్ సిఫార్సులు అమలు కావాలని చెబుతున్నాం కానీ అమలు కావటం లేదు. అవి అమలు కావాలి. రైతులకు వ్యవసాయం లాభసాటిగా రావాలి, సాగు తీరు మారాలి. వ్యవసాయం లాభసాటిగా మారినప్పుడే రైతులు బాగుండే పరిస్థితి. ఈరోజు ఉదయం కూడా నేను వ్యవసాయ శాఖ మన ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడాను. మా నియోజకవర్గానికి లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం టెండర్ ఎప్పుడు పిలుస్తారు, మా నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లకి ఉండే ఇబ్బందులు నీకున్నాయి, డ్రైన్స్ మొత్తం క్లీన్ చేయాలి, ఉన్న చెట్లు కానీ పూడికి తీత కానీ తీయాలి. ఈ రెండు నాకు చాలా ముఖ్యమని ఉదయమే రామానాయుడు గారితో మాట్లాడాను. ఏ రంగంలో పెట్టుబడులు వచ్చినా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ట్యాక్స్ కడతారు, ఆ ట్యాక్సులే మన ఆదాయం. కాబట్టి ఇది మనం ప్రచారం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకనే కష్టపడి విశాఖలో దేశ విదేశాలు తిరిగి పెట్టుబడిదారులు రప్పించి ఇక్కడున్న అవకాశాలన్నీ వారికి చెప్పి ఒప్పించబట్టే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటిది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అంటే దానికి కారణం పైన కేంద్రం, ఇక్కడ సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు, లోకేష్ బాబు ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయి. గతంలో చేసినటువంటి అనుభవం, గతంలో డెవలప్ చేసి చూపించారు కాబట్టి, ముందు చూపు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి. లేదా పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు రాలేదు. అది మన నాయకుడి యొక్క, చంద్రబాబు గారి యొక్క గొప్పతనం అని నేను గర్వంగా తెలియజేస్తున్నాను.